హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు మన వీడియోలో బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నీ ముందుకు కిట్టయ్య తండ్రిని, గణపయ్య తండ్రిని తీసుకువచ్చానమ్మా. నన్ను మనసులో స్మరిస్తూ ఒకరినైతే తాకు. రేపు గురువారం మీ ఇంట్లోకి అద్భుతమైన సంఘటన జరిగేలాగా చేస్తాను. మంచి శుభవార్త వింటావు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది తల్లి అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, తన్మేలు చూశారు కదండి. మీరు బాబాగారిని స్మరిస్తూ కిట్టయ్య తండ్రిని కానీ, గణపయ్య తండ్రిని కానీ తాకండి. బాబాగారు మీకు ఎటువంటి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోకి వస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దామండి. ముందుగా అయితే కిట్టయ్య తండ్రి తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. తల్లి, ఎవరైతే ఆ కృష్ణ పరమాత్మని తాగారో తల్లి, రేపు గురువారం మీ ఇంట్లో ఒక అద్భుతం జరగబోతుంది. నా అనుగ్రహంతో ఒక మంచి శుభవార్త వింటావు. నీదైన మనసుతో నీ సాయి తండ్రి చెప్పే ఈ మాటలను ఆలకించు. నా మీద నమ్మకంతో నీ మనసుని ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నం చేయ తల్లి. నిన్ను కాపాడేందుకు నేనే స్వయంగా రాలేకపోతున్నాను. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో బట్టి, వారి అవసరాన్ని బట్టి మరొకరు రూపంలోనైనా సరే తప్పకుండా మీ వద్దకు వస్తాను. నీకు ఉన్నటువంటి ఆపదల నుంచి మిమ్మల్ని ఆదుకుంటాను బిడ్డ. మిమ్మల్ని రక్షించుకుంటూ ఉంటాను. బాబా ఎప్పుడు కూడా ఏదో విధానంగా మాటల గారడి చేస్తూనే ఉన్నావు. నా విషయాలన్నిటిని కూడా, నా సమస్యలన్నీ దూరం చేస్తున్నానని అంటున్నావు. కానీ ఎక్కడ బాబా, నేను పడుతున్న బాధ రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. నా సమస్యలన్నీ కూడా తీరినట్టుగా నాకు ఏమాత్రం కూడా అనిపించటం లేదు తండ్రి. ఇది నీకు ఎంతవరకు న్యాయం బాబా అని ప్రతి క్షణం కూడా నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు కదమ్మా. అవును తల్లి, నీ సమస్యలన్నీ కూడా దూరం చేస్తాను అన్న మాట నిజమేనమ్మా, వాస్తవం కాదు. ఎందుకంటే నీ యొక్క సమస్యలన్నీ కూడా తీరబోతున్నాయి కాబట్టి ఈ సందేశాలన్నీ కూడా నీ వరకు చేరుతున్నాయి. దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావో దాని గురించి అయితే నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదమ్మా. ఒకప్పుడు నేను చెప్తూనే ఉన్నాను కదమ్మా. అయినా కూడా ఆ చిన్న సమస్యని ఎందుకు అంతలాగా భూతద్దంలా చూస్తున్నావు? భూతద్దంలాగా చూస్తే అది చాలా పెద్దవిగా కనిపిస్తాయి. నిన్ను చంపే ఒక జంతువులాగా కనిపిస్తుంది అమ్మా. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు చిన్నగానే చూడాలి. ఆ సమస్య ఎలా వచ్చిందో దానిని మొదలు తెలుసుకొని దానిని అంతం చేసే ప్రయత్నం చేయాలి తప్ప అది నాకే ఎందుకు వచ్చింది, నాకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది అనే ఆలోచనతో నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకూడదమ్మా. మీ యొక్క సమస్యకు పరిష్కారాన్ని వెంటనే చూపించలేదు అని అనుకుంటున్నావు కదా తల్లి. లేదంటే మీ మీద కోపంగా ఉన్నాను అని నువ్వు భావించవచ్చు. అందుకే మీ కోరికల పట్ల ఎటువంటి బాధ్యత తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నానని నువ్వు అనుకోవచ్చు తల్లి. నేను ఎప్పుడు కూడా మీ పైన కోపగించుకోను తల్లి. ఎందుకంటే మీపై నాకు ఎందుకు కోపం అమ్మ? బిడ్డలపై తల్లి ఎప్పుడైనా కోప్పడిందా? ఎప్పుడు కోప్పడుతుంది? అది కేవలం మీకోసమే కదా, మీ మంచి కోసమే కదా. మీకు మంచి బుద్ధులు ఇవ్వాలని, మంచి మార్గంలో నడపాలని, లేదంటే చెడు మార్గంలో నడుస్తారు అని తల్లి కోప్పడుతుంది. అంతే తప్ప బిడ్డలపై ఎప్పుడు ఎలాంటి కోపాన్ని తల్లి మనసులో ఉంచుకోదమ్మా. అలాగే నా బిడ్డలపై ఎందుకు కోపం ఉంటుంది చెప్పు తల్లి. నాకు కోపం కనుక ఉంటే మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించేందుకు కొన్నిసార్లు దండిస్తూ ఉంటాను. అది కూడా నా బాధ్యతగా భావిస్తాను. అంతే తప్ప మిమ్మల్ని ద్వేషించి మీ బంధాలను మాత్రం నేను అస్సలు వదులుకోనమ్మా. నా బిడ్డలనైనా భక్తులని ఎప్పుడు కూడా ఒక మంచి దారిలో పెట్టడమే కర్తవ్యంగా భావిస్తానమ్మా. నీకు తోడుగా నీడలాగా నేను ఎప్పుడు కూడా ఉంటాను. ఇక అస్సలు కన్నీరు పెట్టుకోవద్దు. ఇకనైనా సరే నన్ను, నా ప్రేమను అర్థం చేసుకో తల్లి. నన్ను నమ్ము. ఎప్పటికైనా చాలా రోజుల నుంచి నీ కన్నీటితో నాకు అభిషేకం చేస్తూ ఉన్నావు కదా. నా మనసు ఎంతో తరుక్కుపోతుంది అని నీకేం తెలుసు బిడ్డ.
ఇలా నీకు బాధ పెట్టడమే నా కర్తవ్యంగా నీకు అనిపిస్తుంది. నన్ను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి అమ్మా. నీకున్నటువంటి కర్మల వల్ల, పితృదోషాల వల్ల కొన్ని ఏర్పడినవి, జరిగేటటువంటివి మిమ్మల్ని బాధ పెట్టేలాగా చేస్తే జీవితంలో అడ్డుగా వస్తున్నాయి. వాటిని తప్పించటం ఎవరి వల్ల కాదమ్మా. వాటి ప్రభావం మీపై ఎక్కువగా లేకుండా నేను చేయవలసింది నేను చేస్తూ ఉంటాను తల్లి. అందుకని తల్లి, మీరు అడిగింది నెరవేర్చడానికి కాస్త సమయం పడుతుంది. అంతవరకు కూడా నీవు, నీ కుటుంబం అంతా కూడా చాలా దుర్బలమైన పరిస్థితి అనుభవించారు. ఇక చాలి తల్లి, అన్నీ కూడా చెడు దశలు దాటుకుంటూ వచ్చారు. అయితే రాబోయే రోజులన్నీ కూడా మీకు సవ్యంగా, అనుకూలంగా మారబోతున్నాయి. మీకు తెలియనటువంటి అద్భుతమైన సంఘటన రేపు గురువారం రోజున మీ ఇంట్లో జరగబోతుందమ్మా. అది కూడా నీ సాయి తండ్రి కటాక్షం వల్లే. ఈ విషయాన్ని నువ్వు ఎవరితో కూడా చెప్పవద్దు. ఇలా చెప్పటం వలన నువ్వు అనుకూలం కార్యమైతే విజయాన్ని సాధించలేవమ్మా. నిరంతరం నా నామస్మరణ విడిచిపెట్టకుండా చేస్తూ ఉండు. సాయి, సాయి బాబా అని నువ్వు ఎంతో ప్రేమతో పిలిచే పలుకులు నా మనసు దాకా చేరుకుంటాయి. అవి విని నేను ఎంతో మురిసిపోతాను తల్లి. ఇంతకుముందు నీకు జరిగినటువంటి విషయాల గురించి పూర్తిగా మర్చిపో. అలాగే నీ కుటుంబాన్ని కూడా చెప్పమ్మా. జరిగిన విషయాలే పదే పదే గుర్తు చేసుకొని బాధపడవద్దు తల్లి. జరిగినటువంటి అన్యాయం ఎలాగూ జరిగిపోయింది. మీకు ఏమి జరిగిందో, ఎలాంటి నష్టం వాటిల్లిందో నాకు తెలుసు తల్లి. నీ గురించే నువ్వు మరలా ఆలోచిస్తూ నీ మనసుని అస్సలు బాధ పెట్టుకోవద్దు. త్వరలోనే నీకు ఒక కొత్త జీవితాన్ని అందించబోతున్నాను. విశ్వాసం, సహనంతో ఉండమ్మా. అయోమయంలో, అంధకారంలో ఉండబోకూడదమ్మా. చెప్పినవన్నీ కూడా అర్థం చేసుకొని జీవితాంతం సంతోషమయం చేసుకోవాలి. అలా కాదనకుండా వచ్చినటువంటి కష్టాన్ని, జరిగిపోయినటువంటి నష్టాన్ని అదే పనిగా తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చొని ఉంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు తల్లి. ఓదార్చాలి. ఇలా కొన్ని సందేశాల ద్వారా నిన్ను ఓదార్చే ప్రయత్నం చేసినా కూడా నువ్వు ధైర్యం మాత్రం కలగటం లేదు తల్లి. నువ్వు నా మీద నమ్మకంతో వాటన్నిటిని కూడా విడిచిపెట్టేయాలి తల్లి. బాబాపై భక్తి అనే వ్యసనాన్ని నువ్వు తప్పకుండా అలవర్చుకోవాలి తల్లి. అలాంటప్పుడు నీకు ఎలాంటి భయాలు, ఎలాంటి దుఃఖాలు ఉండవు. అప్పుడే నీ సాయి తండ్రి చేసేటువంటి నీ జీవితంలో అద్భుతమైన మిరాకిల్స్ నువ్వు చూడగలుగుతావు. అందుకోవడానికి అర్హుడవుతావు. ఇంకొక శుభవార్త చెప్తున్నానమ్మా. ఇది విన్న తర్వాత తప్పకుండా నువ్వు నా దగ్గరికి వస్తావు బిడ్డ. బంగారు బిడ్డకు తగినటువంటి జీవితం భాగస్వామిని అతి త్వరలోనే తీసుకురాబోతున్నాను. సంతోషంతో తను చెయ్యి పట్టుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి కదా బిడ్డ. ఎంతో ధైర్యంతో ఒక కష్టం వచ్చిన తర్వాత ఇంకొక కష్టం వచ్చినా సరే ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నావమ్మా. అలా ధైర్యంగా ఎదుర్కొన్నావు కాబట్టే ఇప్పుడు సుఖ సంతోషాలతో నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి. ఎటువంటి కష్టం వచ్చినా సరే నా పైన భారం వేసి, నా మీద నమ్మకాన్ని ఉంచి, నా పైన విశ్వాసం చూపించాలి. అంతే తల్లి. మీ భక్తికి మెచ్చి, మీ సహనానికి, ఓర్పుకి మెచ్చి మీ జీవితం సంతోషంగా ఉండేలాగా చూస్తున్నానమ్మా. అలాగే నీకు నచ్చిన బంధం, నువ్వు మెచ్చిన బంధం నేను చేరుకోబోతుంది తల్లి. నీ జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండు. మీ దారిలో ఎటువంటి అడ్డంకులు రాకుండా చూసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. నీ తండ్రిగా ఎప్పుడు నీకు అండగా ఉంటాను. నువ్వు పిలిస్తే వెంటనే పలుకుతాను. ఇది నీ ద్వారకామాయి సాక్షిగా చెప్తున్నానమ్మా. ఎల్లప్పుడూ కూడా నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు. మనసును ప్రశాంతంగా ఉంచుకో తల్లి. నీ సాయి తండ్రి నీతో ఉండగానే నీకు దిగులెందుకు తల్లి అని మన బాబా గారు కృష్ణ భగవానుడు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు గణపయ్య తండ్రిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తండ్రి సాయినాథ, నా జీవితానికి సర్వం నువ్వే, సకలం నువ్వే, ఆది నువ్వే, అంతం నువ్వే, విద్యాబుద్ధులు నువ్వే, వివేకం నువ్వే. ఈ జీవన ప్రయాణంలో నేను చేసేటువంటి యుద్ధానికి ప్రళయము నువ్వే, శాంతం నువ్వే, నా సర్వగుణాలకు అధిపతివి నువ్వే తండ్రి. పోసినటువంటి ఈ ప్రాణం నిన్ను ప్రాణంగా పూజిస్తూ ఉంటే ఎందుకు పలకలేదయ్యా సాయి తండ్రి. నాకు జరిగినటువంటి ప్రతి అవమానాన్ని దిగమింగుకొని నీకు ధైర్యాన్ని చెప్పుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాను.
కలిసి రానటువంటి ఈ జీవితాన్ని ప్రతి అవమానానికి గురి అయ్యి నేను ఎంతో దుఃఖిస్తూ ఉన్నాను తండ్రి. ఇదంతా కూడా నీకు కూడా తెలుసు కదా తండ్రి. అయితే మీరు తప్పకుండా నాకు సమాధానం చెప్పండి. కరుణాసాగర, దయామయ, సాయి తండ్రి, నీవు ప్రతిరోజు కూడా నా బాధలను చూస్తూనే నా ప్రార్థనను ఆలకిస్తూనే ఉంటున్నావు. ఎందుకని తండ్రి నువ్వు స్పందించటం లేదు? ఇటువంటి ప్రశ్నార్థకమైన జీవితాన్ని నాకెందుకు ఇచ్చావు తండ్రి అని నువ్వు ఎంతగానో నీలో నువ్వే కుమిలిపోతూ ఉన్నావు కదమ్మా తల్లి. నువ్వు ఈ సమస్య నుంచి ఎక్కడికి కూడా పారిపోవలసిన అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉండగా నీకు ఎలాంటి ప్రమాదము ఉండదు అని నేను చెబుతూనే ఉన్నాను కదమ్మా. నువ్వు భారం అనుకుంటున్న ప్రతిదీ కూడా నీ బాబా తండ్రి మీద వేసి చూడు, నీ మనసు తేలిక అవుతుందమ్మా. ఎన్నోసార్లు నీకు చెప్తూనే ఉన్నాను. అయినా సరే కొన్ని ఆలోచనలతోటి నువ్వు సతమతం అవుతూ ఉంటున్నావు తల్లి. భయాందోళనతో ఎక్కువగా నిరాశపరుచుకునే జీవితాన్ని గడుపుతున్నావు. లోపల ఎంత దుఃఖిస్తున్నావో నాకు తెలియదనుకుంటున్నావమ్మా. బిడ్డ, నువ్వు ఎవరెవరి దగ్గర అయినా సరే దాయవచ్చు, కానీ నీ సాయి దగ్గర మధ్య ఏది దాయలేవు తల్లి. ఎలాంటి కీడు జరగదమ్మా. ఆలస్యం అయిందని నువ్వు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. వీటి గురించి ఎవరికి కూడా సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక ముందు కూడా నువ్వు తల వంచుకునే పరిస్థితి నీ బాబా తండ్రి నీకు తీసుకురాలేడని బాగా గుర్తుపెట్టుకో తల్లి. నువ్వు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ సాయి తండ్రిని నీ పక్కనే ఉంటాను కదమ్మా. జీవితం అన్న తర్వాత కొన్ని చెడు రోజులు తప్పకుండా వస్తాయి తల్లి. అవి ఎలాంటివి అంటే, నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినా కొన్ని బాధలు భరించవలసి వస్తుంది. అప్పుడు అలాంటి సమస్యలతో నువ్వు బాధపడుతున్నప్పుడు నువ్వు కూడా బాధపడాల్సిన అవసరం లేదమ్మా. వాటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం గిట్లా లేదు. నేను చూస్తూనే ఉంటానమ్మా. ఇప్పుడు నువ్వు చాలా బాధల్లో ఉన్నావు. వీటికంటే ఎక్కువైన సుఖ సంతోషాలు నీ బాబా తండ్రి నీకు ఇవ్వబోతున్నాడమ్మా. ఒక్కొక్కసారి నిజంగా నేను చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంటుంది బిడ్డ. నువ్వు నాపై ఉంచిన నమ్మకాన్ని, ప్రేమని, విశ్వాసాన్ని నేను చూస్తూనే ఉంటున్నాను. విసికి సంతోషంగా ఉంటుంది తల్లి. నీ ప్రేమకి, భక్తికి నేను దాసుడినైపోతాను తల్లి. నీకు ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా నెరవేర్చుకొని తీరుతాను తల్లి. నేను నా బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయానికి గురయ్యే విధానంగా, వారికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడే విధానంగా నేను ప్రవర్తించనమ్మా. ఆ భగవంతుడు నాకు అప్పగించిన ప్రతి బాధ్యత కూడా నేను నెరవేరుస్తాను. మీరు నిర్భయంగా ఉండండి తల్లి. ఎందుకంటే ఎప్పుడు కూడా మీతోనే ఉంటాను అమ్మా. ఇప్పుడు కూడా నేను మీ వెంటే ఉంటాను. ఇలా ఎన్నోసార్లు మీకు చెప్తూనే ఉన్నాను కదా తల్లి. మీకు ఎంత బాధగా ఉన్నా సరే ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకో అమ్మా. నిజం చెప్పాలి అంటే నిన్ను బాధ పెట్టే వారితో పాటు నీ మనసు కూడా ఒక శత్రువులాగా మారుతుంది. అది నిన్ను ప్రశాంతంగా ఉంచదు, స్థిరంగా ఉండనివ్వదు. ఏదో ఒక సాకుతో మీ ఆనందాన్ని దూరం చేస్తుంది. కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయి తల్లి. నిన్ను అవహేళన చేసి నిన్ను బాధ పెట్టే వారి గురించి ఎందుకు ఎక్కువగా ఆలోచించాలి చెప్పు తల్లి. అసలు ఎందుకు నువ్వు పాడు చేసుకోవాలి, కష్టపెట్టుకోవాలి? నీ మనసుని, ఆలోచనని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో అప్పుడే నీ మనసు బాగుపడుతుంది. నీలో నీకు తెలియనటువంటి మంచి గుర్తింపు ఉంది తల్లి అని బయటపెట్టు. తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు అని ఎవరో నిన్ను చూసి ఎగతాళి చేస్తారని ముందు ఎలాగా నిర్ణయించుకుంటావో చెప్పు తల్లి. నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకోవాలి? మొదట నీలో ఉన్నటువంటి ప్రతిభను నువ్వు గుర్తించు. నీలో ఉన్న ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోవద్దమ్మా. ఏమైనా అనుకుంటారా, ఏదైనా చేస్తారా అని ఆలోచిస్తూ ఉంటే రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి తప్ప నీలో ఉన్న భయం మాత్రం అస్సలు పోదు బిడ్డ. గుర్తుంచుకో అమ్మా. నిన్ను అనేవారు ఎవ్వరు కూడా నీకు ఎలాంటి సహాయం చేయరు కదా. నీ మంచి చెప్పే వారితో పాటు కొందరు బాగుపడుతూ ఉంటే సహించలేని వారు కూడా ఉంటారు. అలాంటి వారి మాటల కోసం నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు. అలాంటి వారి మాటలు మాయలో చిక్కుకున్నావు అంటే నువ్వు ఎప్పటికీ కూడా అక్కడే శాశ్వతంగా ఉండిపోతావు తల్లి. అంటే అలాంటి వారితో జాగ్రత్తగా ఉండమ్మా. నువ్వు నిరూపించేటువంటి సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. ఎందుకంటే కాలం అనేది చాలా వేగంగా పెరిగొడుతూ ఉంటుంది. కాబట్టి
అటువంటి అవకాశాలను చేజార్చుకోవద్దు తల్లి. ముందే చెప్పాను కదమ్మా, ఎలాంటి తప్పు చేయకపోయినా సరే కొన్ని బాధలు భరించవలసి ఉంటుంది. కొన్ని మాటలతో కావచ్చు, వారి ప్రవర్తనతో కావచ్చు, బాధ పెట్టేటువంటి అవాంతరాలు చర్యలు కావచ్చు, నీకంటూ ఒక గుర్తింపు లేక చులకన అవ్వచ్చు. కాబట్టి అలాంటి వాటి అన్నిటి గురించి నువ్వు ఆలోచిస్తూ బాధతో సమయాన్ని వృధా చేయటం కన్నా అలాంటి వారికి తగినటువంటి బహుమతి నీ గుర్తింపుతోనే ఇవ్వాలి అని గుర్తుంచుకో తల్లి. అలా నువ్వు ఇవ్వాలి అంటే నిన్ను నువ్వు తప్పకుండా బలపరుచుకోవాలి. భయపడకుండా నా మీద నమ్మకంతో ముందుకు సాగిపో. నువ్వు అనుకున్నట్టుగానే తప్పకుండా విజయం పొందుతావు. నువ్వు ఏదైతే మొదలు పెడతావో అది ఒకేసారి నీకు లాభాన్ని ఇవ్వకపోయినా ముందు ముందు రోజులలో అది నీకు పెద్ద మనుగడగా మారి నీ కుటుంబాన్ని చక్కబెడుతుంది అని గుర్తుంచుకో తల్లి. కాబట్టి నీ బాబాపై నమ్మకాన్ని ఉంచమ్మా. సాయి తండ్రి మాటలు కొట్టివేద్దమ్మా. నాపై నమ్మకం ఉంచి నీ ప్రయత్నాన్ని మొదలుపెట్టు. ఇక నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఎప్పుడు కూడా నీ ఒంటరిగా విడిచిపెట్టను తల్లి. నేను నీ ముందే ఉంటాను, నీ వెనకే ఉంటాను, నీ పక్కనే ఉంటూ అన్నీ చూసుకుంటాను. అప్పుడు ఏ క్షణంలోనైనా సరే, ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే నేను నీతోనే ఉంటాను అని మరొక్కసారి ప్రమాణం చేస్తున్నాను బిడ్డ. కేవలం నువ్వు మాత్రం నాకు నమ్మకాన్ని మాత్రమే ఇవ్వు తల్లి అని అనుకుంటే నీకు మద్దతుగా నా చేతులు చాచి ఉంచుతాను. ఒకసారి ఒక మాట ఇవ్వమ్మా. నువ్వు ఉన్న చోట కదలకుండా కూర్చొని కోరికని విజయాన్ని చేరాలి అంటే ఎప్పటికీ చేరలేవు. నువ్వు తప్పకుండా నీ ప్రయత్నం చేయాలి. నీ ప్రయత్నం వల్ల నా అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుందమ్మా. నీతోనే నువ్వు నీ కుటుంబంతో షిరిడీ యాత్ర చేసేటువంటి అద్భుతమైన ఆనందమైన రోజులు రాబోతున్నాయి తల్లి. ఒక మంచి ఫలితం కలిగించేలాగా నేను చేస్తానమ్మా. నీకు ఇవ్వబోయేటువంటి బహుమతి నువ్వు అసలు ఊహించవు. ఇన్ని రోజులు ఆగి చూడమ్మా. నేను ఇవ్వబోయేటువంటి బహుమతి చూసి ఆశ్చర్యపోతావు తల్లి. చీకటి తర్వాత వచ్చే వెలుగులు చాలా ఆనందం ఇచ్చినట్టుగా కష్టాల తర్వాత వచ్చే సుఖాలు కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి అని నువ్వు తప్పకుండా తెలుసుకుంటావమ్మా. నువ్వు మాత్రం రోజంతా ఆందోళన చెందుతూ రాత్రంతా కూడా ఎవరికీ తెలియకుండా నీలో నువ్వే దుఃఖిస్తూ మళ్ళీ ఉదయాన్నే అందరికీ నవ్వుతూ కనిపిస్తూ ఉన్నావు. ఎవరికి చెప్పుకోలేక పైకి నవ్వుతూ ఉంటున్నావు. ఇవన్నీ వద్దు తల్లి. ప్రశాంతంగా నీ రోజును నువ్వు మొదలుపెట్టు. నువ్వు అనుకున్న దారిపై దృష్టి పెట్టు. నీకు తగినటువంటి విజయాన్ని నీ బాబా తండ్రి నీకు పరిచయం చేస్తాడు బిడ్డ. సంతోషంగా ఉండు. నా ఆశీర్వాదం నీపై నీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది తల్లి అని మన బాబా గారు గణపయ్య తండ్రిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, మన బాబా గారు ఈరోజైతే మనందరి కోసం చక్కటి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబ్బూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరామ్. శ్రద్ధ సబ్బూరి.